మాజీ ఎమ్మెల్యేల అరెస్టులపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులు, కోర్టులు, బెయిల్ పిటిషన్లు ఇప్పుడు పార్టీకి సంబంధించిన పలువురిని వేధిస్తున్న అంశాలుగా మారాయి. కాంగ్రెస్ నేతలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా బీఆర్ఎస్ అగ్రనేతలపై విచారణ తప్పదని ప్రకటిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. తాజా పరిణామాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బోధన్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీర్పై భారీ అవకతవకలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంఆర్కు చెందిన ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించారన్న కారణంగా ఆయనపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతోంది. 2024 ఫిబ్రవరిలో కోటగిరి పోలీస్ స్టేషన్లో షకీల్పై క్రిమినల్ కేసు నమోదు కాగా విచారణ ప్రారంభమయ్యే లోపే ఆయన దుబాయ్కి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆయన కుమారుడు రాహిల్పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. అయితే ఈ కేసును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విచారణ నడుస్తుండగానే రాహిల్ కూడా గల్ఫ్ దేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆసన్నగారి జీవన్ రెడ్డిపై భూ ఆక్రమణ ఆరోపణలతో కూడిన కేసు నడుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో 20 ఎకరాల భూమి అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకున్నారన్న ఆరోపణలపై ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. ఈ కేసులో జీవన్ రెడ్డి తల్లి రాజుబాయ్, భార్య రజితకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినప్పటికీ జీవన్ రెడ్డి పిటిషన్ను స్వీకరించలేదు. ఎన్నికలకు ముందు భూమి యజమాని దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేసినప్పటికీ అధికార మార్పు తర్వాత విచారణ ముమ్మరమైంది. ప్రభుత్వం మారిన తర్వాత జీవన్ రెడ్డికి చెందిన జీవన్ మాల్ కూడా అధికారులు సీజ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నేతలు అధికారాన్ని ఉపయోగించి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శలు చేశారు. అధికారం ఉన్నప్పుడు తమపై ఎలాంటి చర్యలు ఉండవని భావించిన పలువురు నేతలు ఇప్పుడు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తూ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వివిధ కేసుల్లో చిక్కుకున్న పరిస్థితి రాజకీయంగా కొత్త పరిణామాలకు దారితీయనుంది. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.